ఆదిరన్ టెంపుల్ ట్రీ ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఓపెన్ ప్లాట్లు మీ భవిష్యత్తు కోసం సరైన పెట్టుబడి. అండ్ జ్యోతి మీరు నేర్పించినప్పుడు ఒకలా ఉంటుంది. బట్ బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. మా అందరికి బాగా నచ్చుతుంది. అంటే కాంప్లిమెంట్స్ రావడం అనేది ఇండస్ట్రీలో ఒక రకంగా బ్లెస్సింగ్ అని చెప్పుకోవచ్చు. ఎన్నో సంవత్సరాలు సినిమాలు చేశారు. యాక్టర్‌గా మాస్టర్. ఎంతో మందిని ఎంటర్‌టైన్ చేశారు. ఎక్కడికెళ్ళినా జ్యోతిని మాత్రం ఒక క్వెషన్ అడిగేవాళ్ళు. ఎందుకు మాస్టర్ పెద్ద పెద్ద సినిమాలు చేయట్లేదు? ఎందుకు సినిమాల్లో మంచి పాటలకి మాస్టర్ అవకాశం రావట్లేదు? ఏం జరుగుతోంది? అని చాలా సందర్భాల్లో మిమ్మల్ని యాజ్ ఎ వైఫ్‌గా క్వెషన్ అడిగారు. సో, ఈ ప్లాట్‌ఫార్మ్ గురించి ఎక్స్‌పోజ్ చేయాలంటే, చెప్పాలంటే మీరేం చెప్తారు యాజ్ ఎ వైఫ్? యాజ్ ఏ వైఫ్‌గా ఫస్ట్ ఆఫ్ ఆల్ సందీప్‌కి సోపేయడం రాదు. ఈజ్ ఎ స్ట్రెయిట్ ఫార్వర్డ్ పర్సన్. ఓకే. ఒక అవకాశం కోసం ఒక పర్సన్ దగ్గరికెళ్ళి ఫేక్‌గా మాట్లాడడం రాదు. కష్టాన్ని నమ్ముకుంటాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు తన హార్డ్ వర్క్‌ని ట్రస్ట్ చేస్తూ ముందుకెళ్ళాడు. కొంతమందికి అది టాలెంట్ కాదు అనిపించింది. వాళ్ళు ఆ టాలెంట్ గుర్తించలేదు. కానీ అది నిజమైన టాలెంట్‌ని పెద్ద పెద్ద వాళ్ళు గుర్తించారు. సో, అక్కడ గుర్తించే వరకు తన కెరియర్‌ని తనే చెక్కుకుంటూ వెళ్ళాడు. ఎందుకంటే ఈజ్ ఎ సెల్ఫ్ మేడ్ పర్సన్. కరెక్ట్. తను నేను మ్యారేజ్ చేసుకున్నప్పుడు వీఆర్ జస్ట్ నార్మల్. ఆ రోజు నుండి ఈ రోజు వరకు తన కాన్సన్ట్రేషన్ ఎంతసేపు కూడా తన ఫ్యామిలీని ఎంత మంచి పొజిషన్ తీసుకెళ్ళాలి, తన కెరియర్ ఎలా ఎదగాలి అనే రూట్లోనే ఒక్కొక్క స్టెప్ ఎవరి సపోర్ట్ ఉన్నా లేకపోయినా తనకి తను చెక్కుకుంటూ ముందుకెళ్ళారు. సో అప్పుడు అవకాశాలు రాలేదంటే ప్రతిదానికి ఒక టైం ఉంటుంది. ఆ టైం వచ్చేలాగా మనమే క్రియేట్ చేసుకోవాలి. ఒకరి దగ్గరికి వెళ్ళి సోపులు వేస్తానో ఏదేస్తానో కాదు. మన టాలెంట్ని మనం వెళ్ళి ఆఫీస్లో చుట్టూ తిరగడం కాదు. మన టాలెంట్ని మనం నమ్ముకుంటే వాళ్ళ నుంచే మనకు కాల్ వస్తుంది అని నాకు డే 1 నుంచి కూడా అదే చెప్పారు. అదే జరిగింది. ఒక ఫోన్లో ఒక సాంగ్ ఒక హిట్ అయిన సాంగ్ ఎప్పుడు కూడా తనకు నచ్చిన విధంగా తన స్టైల్లో కొరియోగ్రఫీ చేసేవారు స్టార్టింగ్ నుండి కూడా. అది కూడా ఏంటి, మా ఫస్ట్ బ్రాంచ్ చాలా చిన్నది. నువ్వు ఆల్రెడీ మీకు తెలుసు. అక్కడ మేము చాలా చిన్న, జస్ట్ ఒక చిన్న రూమ్లో ఒక ఫోన్లో తనకు నచ్చిన కొరియోగ్రఫీ, ఒక సాంగ్ తన వేలో ఒక కొరియోగ్రఫీ చేసి పెడితే దాన్ని జనాలు ఆదరించేవారు. ఎలా జనాలకి నచ్చి ఎంత బ్యూటిఫుల్గా ఉందని బ్లెస్సింగ్స్ ఇవ్వడం స్టార్ట్ చేసి ముందు జనాల్లో మేము ఆ ఆదర అభిమానాలు జనాల్లో పొందిన తర్వాత అవి అలా అలా వైరల్ అయ్యి దేవుడి బ్లెస్సింగ్స్తో మాకు పెద్ద పెద్ద వాళ్ళ నుంచి కాల్స్ రావడం. సో నాకు చాలా హ్యాపీ ఏంటంటే అవకాశాలు వస్తాయి, వచ్చేలాగా మనమే క్రియేట్ చేసుకోవాలి అన్న తన సంకల్పం, తన పట్టుదల ఈరోజు తను నిలబెట్టింది. అవును. దట్టు మాస్టర్ మీ గురించి ఒక విషయం చెప్పాలి. సంకల్పం పట్టుదల పక్కన పెడితే మీలో పేషెన్స్. ఇన్ని సంవత్సరాల నుంచి అందరికీ నోన్ పర్సన్, వెరీ యాక్సెస్ ఉన్న పర్సన్, టాలెంట్ ఉన్న పర్సన్, బట్ ఆపర్చునిటీ అనేది చాలా డిలేగా వచ్చింది. బట్ మీ డ్యాన్స్ స్టూడియో ద్వారా ఎంతో మందికి సెలబ్రిటీలకి, సీరియల్ ఆర్టిస్టులకి డాన్సులు నేర్పిస్తూ ఉన్నారు. దట్టు మీలో ఒక బాగా నచ్చే క్వాలిటీ అంటే సోషల్ సర్వీస్ మాస్టర్. కోవిడ్ టైంలో నాన్నగారు చనిపోయిన టైంలో మీకున్నంతలో ప్రతి ఒక్కళ్ళు ఉన్నంతలో హెల్ప్ చేస్తారు. ఆ కోవిడ్ టైంలో మనకు మనం దాచుకోవాలి, వర్కులు లేవు, డబ్బులు రావట్లేదు, బయటకు వెళ్ళడానికి లేదు, ప్రాణాలు పణంగా పెట్టి వర్క్ చేయాలి. కానీ ఆ టైంలో డాడీని లాస్ అయినప్పుడు కూడా మీరు మీకున్నంతలో చాలా మందికి సోషల్ సర్వీస్ చేశారు. అండ్ ఇలాంటి సిచ్యువేషన్ కొంచెం ముందుగానే వస్తే నాన్నగారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళేమో. అంటే ఇంత మాటలు మేము చెప్తున్నాం అంటే మీ జర్నీ మేము చూసాం కాబట్టి మేము చెప్పగలుగుతున్నాం యాక్చువల్లీ. సో ఎట్లా అనిపిస్తుంది మాస్టర్ అసలు? యా 100% డాడీ ఉండుంటే అసలు ఈ సక్సెస్ నేను ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాడిని. అండ్ కోవిడ్ టైంలో అంటే చాలామందిని చూసి ఇన్స్పైర్ అయ్యాను. మెయిన్ ఇంకా చాలామంది అంటే నాకున్న ఒకే ఒక్క పర్సన్, నేను నమ్మిన, నాకు దేవుడు అనుకునే పర్సన్ చిరంజీవి గారు. సో హీఈస్ మై ఆల్ టైమ్ ఇన్స్పిరేషన్. నాకే కాదు ఎంతోమందికి హీఈస్ లైక్ ఎ గాడ్. అంటే చాలామంది అంటారు దేవుడు, భగవంతుడు అని ఎందుకు మాట్లాడుతున్నారు అని. కొంతమంది మనకి ఎట్లా ఉంటే అండి, భగవంతుడు డైరెక్ట్గా రాకపోవచ్చు కానీ భగవంతుడి రూపంలో కొంతమందిని పంపిస్తాడు. వాళ్ళు భగవంతులతో సమానం. సో ఇన్ పర్సన్ హౌ చిరంజీవి గారు అందరికీ మనకి కనిపించేది, లైక్ ఎంతమందికి సోషల్ సర్వీస్ చేస్తారు, ఎంతమందికి ఆ రోజుల్లోనే ఐ బ్యాంక్ పెట్టారు, బ్లడ్ బ్యాంక్ పెట్టారు.
సో ఆయన And COVID time లో కూడా. కోవిడ్ టైంలో కూడా ఆయన ఎంతో మందికి ఆర్టిస్టులకి సహాయం చేస్తారు. ప్రతి ఒక్కరికి కూడా సరుకులు అన్ని పంపించడం కానీ ఇంటింటికి వెళ్ళి ఆ వెహికల్ వెళ్ళి ఆ సరుకులు ఇచ్చేసి వచ్చారు. సో అలాంటి పెద్ద పెద్ద వాళ్ళని అలాంటి లెజెండరీ పీపుల్ని చూసి సో మనం అట్లీస్ట్ ఒక చీమ ఇసుకంతన్నా ఏదో రాముడికి ఉడత సాయం అన్నట్టు మనం మన మటుకు ఏదో చెయ్యాలని ఒక ఇనిషియేషన్ అంతే. సో దట్ ఈస్ ఆల్ ఇన్స్పైర్డ్ బై మెగాస్టార్ చిరంజీవి గారు అంతే. సో మీ గాడ్ ఈస్ హియర్, ఎవ్రీబడి గాడ్ ఈస్ హియర్. అలాంటి ఒక పోస్టరు గెస్టరు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ యాక్చువల్లీ Yes. అందరికీ ఆ క్లోజ్నెస్ ఉంటుంది. బట్ ఆయన హృదయాన్ని తాకినటువంటి ఆ మూమెంట్ చాలా చాలా బాగుంది మాకు. ఎందుకంటే మీరు మాస్టర్గా తెలిసిన ఆయన అభిమానిగా ఎంతో మందికి తెలుసు. ఆట సందీప్ అనే పర్సన్ కొంతమంది తెలిస్తే ఊర్లలో ఫోన్లు చూసే వాళ్ళకి ఆయన ఎలా తెలుసు అంటే వీళ్ళిద్దరూ ఆయన అభిమానులు అని. భలే ఉన్నారండి జ్యోతి గారు. ఒకసారి ఇలా ఏంటండి ఇది అది తెలియకుండా వచ్చేసింది వచ్చేసింది కదా? అది. అంటే మనం చిన్నప్పటి నుంచి ఎవరినైతే చూసి ఇన్స్పైర్ అయ్యి పెరుగుతామో వాళ్ళు మనకి కాల్ వచ్చి వాళ్ళ ఇంటికి ఆ రోజు ఇంటికి వెళ్తున్న రోజు మమ్మల్ని మేము ఇలా గిల్లుకున్నాం. నిజమా కదా? నిజమేనా నిజమేనా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన మాతో ఉండే విధానం, అంత గొప్ప పర్సన్ మాతో ఎంత హంబుల్గా ఎంత ప్రేమగా, ఎక్కడ కూడా నేను మెగాస్టార్ గారిని అన్న భావన లేకుండా ఫీలింగ్ లేకుండా, అమ్మ కాఫీ తాగావా, కాఫీ తాగండి అమ్మ, ఆ సంస్కారం అండి. నిజంగా అంత గొప్ప వ్యక్తి ఇంటికి వెళ్ళాము, భోజనం చేశారా, టిఫిన్ చేశారా, తింటారా టిఫిన్, కాఫీ తాగండి, ఇంకేమన్నా కావాలమ్మా. ఆ రోజు మా లైఫ్లో మేము మర్చిపోలేని రోజు. మేము అంతకు ముందు చిరంజీవి గారు అంటే మాకు ఇంత, పర్సనల్గా కలిసిన తర్వాత అది ఇంకా డబల్ ఇంకా డబుల్ అయిపోయింది. ఆయన ప్రేమ, ఆయన మనుషుల మీద చూపించే ఆప్యాయత, కేరింగ్, అది చాలా, అది ఈజ్ నాట్ ఏ నార్మల్ పర్సన్ అండి. ఏదో మాకు అవకాశం ఇచ్చాడని కాదు, కానీ పర్సనల్గా మాలాంటి వాళ్ళకి ఎంతో మందికి చాలా మందికి హెల్ప్ చేస్తారు చిరంజీవి గారు. అది అందరికీ తెలీదు. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు మాత్రమే, ఇండస్ట్రీ అని కాదు, చాలా రంగాల్లో ఆయన సాయం పొందుతున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ ఆయన హెల్ప్ చేస్తూనే ఉన్నారు. ఇంకా ఆయన గురించి తెలియని వాళ్ళు నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఏదో మాట్లాడతారు. కానీ ఒక్కసారి చిరంజీవి గారి గురించి తెలుసుకుంటే ఆయన అంటే ఏంటో తెలుస్తుంది అంతే. మేము ఆయనకి అభిమానులం అంటే ఆయన డాన్స్ చూసి, యాక్టింగ్ చూసి కన్నా ఆయన స్వభావం, ఆయన ఎంతో మందికి చేసే ఆ హెల్పింగ్ నేచర్, దానికి చాలా మంది ఫ్యాన్స్. ఇంకంతే. భగవంతుడిని, మనుషుల్ని భగవంతుడితో పోలుస్తారా అంటే 10 మందికి సాయం చేసే వాళ్ళని, 10 మంది కష్టాల్లో ఉన్నప్పుడు ఆదరించే వాళ్ళని నిజంగా భగవంతుడితో పోల్చిన తప్పు లేదండి. ఈజ్ మై గాడ్. ఇండస్ట్రీలో చాలా మందికి గాడ్.